ఆమె చీరలు మార్చేసినట్లు లవర్స్ను మార్చేసింది. 6 నెలల వ్యవధిలో 6 బాయ్ ఫ్రెండ్స్తో గడిపింది. అంతేకాదు భర్తను సైతం ఏమార్చింది. ఒక బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రచ్చ షురు అయింది. దీనికోసం ఆమె భర్త సాయం కోరింది. పాపం అమాయక భర్త బాయ్ ఫ్రెండ్పై కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. అక్కడితో భార్య ప్రైవేట్ బంధాలు క్లోజ్ అవుతాయనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ కావడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై ఆయన రాసిన 19 పేజీల లేఖ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. నా భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే 3 వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి? అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా అంటూ భర్త సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయిన సంఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది. ఏ అమ్మాయి కూడా అలా చెయ్యవద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధాలు బయటపడ్డం, ఇన్స్టాలో వీడియోలు బయటపడటంతో ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య వివాహేతర సంబంధాలే తన చావుకు కారణమంటూ సీతారాం లేఖలో ప్రస్తావించాడు. 19 పేజీల్లో రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాలు రాశాడు. రేణుక 3 వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఏడాదిన్నరలోనే 3 వివాహేతర సంబంధం నడిపిందని తెలిపాడు. ఒకరితో ప్రైవేటుగా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు. ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడమేంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి? అవి చూశాకే తెలిసింది నా భార్య నిజస్వరూపం. నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో రమణ పలుమార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడని, అసలు రేణుకకు ఏం కావాలి అంటూ ఆ లేఖలో ప్రశ్నించాడు సీతారాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సూసైడ్ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ అయ్యారు. రేణుకతో పాటు ఆమె 2 లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయినట్లుగా పోలీసులు తెలిపారు. తన కుమారుడి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని తండ్రి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తన కోడలికి సంబంధించిన ఫోన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న రహస్య సమాచారాన్ని మొత్తం కూడా బయటపెట్టాలని ఆ తండ్రి కోరుతున్నారు. 6 కాదు 60 మందితో సంబంధాలు ఉండే అవకాశముందని ఆయన చెబుతున్నారు. తన కొడుకు చావుకు కారణమైన వాళ్లకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే 6 3 పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మరో 3 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.